వెల్కమ్ టు ఫటాఫట్ సర్వీస్ ప్లాట్ఫామ్. ఈ వీడియో ద్వారా మీ ఆర్డర్లను ఎలా మేనేజ్ చేయాలో మరియు పనులను ఎలా షెడ్యూల్ చేసుకోవాలో నేర్చుకుందాం. మీరు లాగిన్ అయ్యి ప్రొఫైల్ పూర్తి చేసిన తర్వాత మెయిన్ డాష్బోర్డ్ కి చేరుకుంటారు. ఇక్కడ మీ వర్క్ ప్రోగ్రెస్ ని మరియు సర్వీస్ ఆర్డర్లను చూడవచ్చు. మీరు మీ సర్వీస్ రిక్వెస్ట్లను మ్యాప్ వ్యూలో చూడటానికి మ్యాప్ పై క్లిక్ చేయండి. అలాగే మీ వ్యూని మేనేజ్ చేయడానికి టుడే డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి సమయాన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు కేటాయించిన పనుల వివరాలు ఉంటాయి. ఇప్పటికే మీకు అసైన్ చేసిన పనులను చూడటానికి కన్ఫర్మ్డ్ పై క్లిక్ చేయండి. ఇంకా కన్ఫర్మ్ అవ్వని పనుల కోసం అన్కన్ఫర్మ్ లో చెక్ చేయండి. పనిని ప్రారంభించే ముందు పంచ్ ఇన్ చేయడం తప్పనిసరి. మీ లొకేషన్ను సిస్టమ్ సరిగ్గా ట్రాక్ చేయడానికి యాప్ క్లోజ్ చేసినా కూడా లొకేషన్ పర్మిషన్ ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. యాప్ ఆర్ యూ ష్యూర్ అని అడిగినప్పుడు yes అని నొక్కండి. ఇప్పుడు మెయిన్ సర్వీస్ సెక్షన్కు వెళ్ళడానికి సర్వీస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ పనులను క్యాలెండర్, లిస్ట్ లేదా మ్యాప్ వ్యూలో చూడవచ్చు. ఇప్పుడు క్యాలెండర్ వ్యూలో చూడటానికి క్యాలెండర్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి మరియు మ్యాప్ వ్యూలో చూడటానికి మ్యాప్ పై క్లిక్ చేయండి. ఏదైనా పనిని మేనేజ్ చేయడానికి అసైన్ ట్యాబ్లోకి వెళ్లి ఆ సర్వీస్ రిక్వెస్ట్ను సెలెక్ట్ చేయండి. మీరు పని మొదలుపెట్టినప్పుడు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ను మార్చడానికి డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి ఆన్ జాబ్ ఆప్షన్ని ఎంచుకోండి. ఇప్పుడు మారిన సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ను చూడటానికి ఆన్ జాబ్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. పని గురించి మరిన్ని వివరాల కోసం ఆ రిక్వెస్ట్ పై క్లిక్ చేసి కింద కుడివైపున ఉన్న బ్లూ ఐకాన్ను నొక్కండి. మీ పని వివరాలను నమోదు చేయడానికి వర్క్ లాగ్కి వెళ్లి ప్లస్ బటన్ నొక్కి వివరాలు రాసి సబ్మిట్ చేయండి. అలాగే ఆ వర్క్ లాగ్ డీటెయిల్స్ చూడటానికి వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఏదైనా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలంటే నోట్స్ ట్యాబ్కు వెళ్లి అక్కడ ఉన్న ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద ఇవ్వబడిన ఖాళీ ప్లేస్లో మీరు రాయాల్సిన ఇన్ఫర్మేషన్ రాసి సెండ్ ఐకాన్ క్లిక్ చేసి సేవ్ చేయండి. బిల్లుల కోసం ఇన్వాయిస్ ఆప్షన్ని ఉపయోగించండి. ఒకవేళ మీరు కొత్త ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి అనుకుంటే అక్కడ ఉన్న ప్లస్ బటన్ను క్లిక్ చేయండి. కస్టమర్తో లేదా టీంతో మాట్లాడటానికి చాట్ ఫీచర్ని వాడండి. మరిన్ని ఆప్షన్ల కోసం స్క్రీన్ పైభాగంలో ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి. మీరు వర్క్ లాగ్ను ఇక్కడ ఉన్న యాడ్ లాగ్ పై క్లిక్ చేసి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేంజ్ స్టేటస్ పై క్లిక్ చేసి ఆన్ హోల్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు పనిలో ఉన్నప్పుడు ఏదైనా స్పేర్ పార్ట్స్ మిస్ అయినా లేదా కస్టమర్ వాళ్లంతటా వాళ్లే సర్వీస్ని వాయిదా వేయమని అడిగినా ఈ స్టేటస్ని ఉపయోగించవచ్చు. ఇలా ఆన్ హోల్డ్ ఎంచుకుని దానికి గల కారణాన్ని తెలపండి. ఇలా చేంజ్ అయిన సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ను మీరు ఆన్ హోల్డ్ ట్యాబ్లో చూడవచ్చు. ఒకవేళ పని సమయాన్ని మార్చాల్సి వస్తే రీస్కెడ్యూల్ క్లిక్ చేసి కొత్త తేదీ మరియు సమయాన్ని సెట్ చేయండి. మీ సర్వీస్ లేదా పని పూర్తయిన తర్వాత ఆ స్టేటస్కు మార్చడానికి జాబ్ డన్ ఆప్షన్ని ఎంచుకోండి. దానికోసం పని పూర్తయిందని కన్ఫర్మ్ చేయడానికి కస్టమర్ మొబైల్కు వచ్చిన ఓటీపీని అడిగి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీరు ఎప్పుడైనా సర్వీస్ ఏజ్ పై క్లిక్ చేసి పని ఎప్పుడు మొదలైంది, ఏ స్టేటస్లు మారింది అనే టైమ్ లైన్ చూడవచ్చు. సర్వీస్ రిక్వెస్ట్ వివరాలలో ఏవైనా మార్పులు చేయాలంటే 3 డాట్స్ మెనూ నుండి ఎడిట్ ఆప్షన్ని వాడండి. మార్పులు చేసిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఒకవేళ అడ్రస్ డీటెయిల్స్లో పిన్ కోడ్, సిటీ, స్టేట్ అప్డేట్ చేయాలనుకుంటే అక్కడ మార్పులు చేసి సేవ్ పై క్లిక్ చేయండి. ఒకవేళ సర్వీస్ రిక్వెస్ట్ను ఏదైనా కారణం వల్ల కస్టమర్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు క్యాన్సిల్డ్ ఆప్షన్ని ఎంచుకుని సరైన కారణాన్ని తెలిపి సబ్మిట్ చేయండి. కంగ్రాచులేషన్స్! మీరు ఇప్పుడు ఫటాఫట్ సర్వీస్ ప్లాట్ఫామ్ ఆర్డర్లను మరియు పనులను మేనేజ్ చేయడం నేర్చుకున్నారు. హ్యాపీ సర్వీసింగ్!